వైలెన్స్ ఈజ్ అ ఫ్యాషన్ అని ఒక పాట సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం సినిమాలో ఉంటుంది. ఆ పాటకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పర్ఫెక్ట్గా సూటవుతాడని చెప్పుకోవచ్చు. యానిమల్లో చూసిన ఆ వైలెన్స్, హింస, రక్తపాతం చూస్తే ఈ పాట వంగా కోసమే రాసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాస్తో వంగా చేస్తున్న స్పిరిట్ సినిమాలో విలన్గా బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ని అధికారికంగా ప్రకటించాడు వంగ. అందరూ కొరియన్ స్టార్ డాన్ లీ గురించి అధికారిక ప్రకటన వస్తుందనుకుంటే వివేక్ను విలన్గా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు వంగ. ఇప్పటివరకు ప్రభాస్తో తృప్తి డిమ్ని, కాంచన, ప్రకాష్ రాజ్ లాంటి వారు స్క్రీన్ షేర్ చేసుకుంటుంటే ఆ లిస్టులోకి ఇప్పుడు వివేక్ మెయిన్ విలన్గా జాయిన్ అయ్యాడు. 2002లో ఆర్జీవీ దర్శకత్వం వహించిన కంపెనీ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే రాంగోపాల్ వర్మ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన రోడ్ సినిమాతో ఒక మంచి థ్రిల్లర్ ఇచ్చాడు. ఆ వెంటనే ఎస్ రాజ్, మణిరత్నంలు ప్రొడ్యూస్ చేసిన సాతియా సినిమాతో ఒక లవర్ బాయ్గా మారాడు. రాణి ముఖర్జీ హీరోయిన్గా చేసిన ఈ సినిమా 2000 సంవత్సరంలో మణిరత్నం దర్శకత్వం చేసిన ఆలై పాయితే అనే తమిళ్ సినిమాకి రీమేక్. షాద్ ఆలీ దర్శకత్వం వహించాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఆ తర్వాత అనేక సినిమాలు హిందీలో చేసి సౌత్లో యువ, రక్తచరిత్ర లాంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడుగా మామారాడు. అప్పట్లో ఐశ్వర్యరాయ్తో ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తల్లోకి ఎక్కాడు. వివేక్ ఓబెరాయ్ తండ్రి సురేష్ ఓబెరాయ్. యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, పొలిటికల్ లీడర్గా సురేష్ ఓబెరాయ్ అందరికీ పరిచయం. దాదాపు 70 హిందీ సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్గా చేశాడు. వేరే భాషల్లో కూడా కొన్ని సినిమాలు చేశాడు. సురేష్ 1982లో వచ్చిన లావారీస్, 1985లో వచ్చిన ఘర్ ఏక్ మందిర్ సినిమాల్లో చేసిన సపోర్టింగ్ రోల్స్కి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో నామినేట్ కూడా అయ్యాడు. 1987లో కేతన్ మెహతా దర్శకత్వంలో వచ్చిన మిర్చి మసాలా సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా అవార్డ్ని గెలుచుకున్నాడు. నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్ చేసిన ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కల్ట్ క్లాసిక్గా మిగిలింది. సిగరెట్స్ తాగే చాలా మందికి విల్స్ బ్రాండ్ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో థియేటర్లలో ఈ బ్రాండ్ యాడ్ వచ్చేది. ఆ యాడ్లో స్టైలిష్గా మనకి కనిపించిన సురేష్ ఓబెరాయ్ని ఎవరూ మర్చిపోలేరు. మొత్తానికి ఇప్పుడు వివేక్ ఓబెరాయ్ వచ్చి రక్తం రుచి మరిగిన పులిలాంటి వంగా చేతిలో పడ్డాడు. చూద్దాం వంగా వివేక్ ఓబెరాయ్ని ఏ విధంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడో, వంగా స్టైల్లో ఈ విలన్ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.